జీవితంలో పస్కాని భుజించడం అనేది చాలా ప్రత్యేకమైనటువంటి ఒక స్పెషల్ ఈవెంట్ అది. ఎందుకంటే దేవుడు వాళ్ళు బానిసత్వం నుంచి విడిపించిన ఆ కమ్మమరేషన్ అంతా అక్కడ జరుగుతుంది. ఆ పస్కాన్ని భుజించేప్పుడు వాళ్ళందరూ దాన్ని చెప్పుకుంటూ ఉంటారు, మన పితరులు అక్కడ బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు ఇలా విడిపించాడు. ఆ భోజన విధానం కూడా ఆ రోజున పస్కాను అక్కడ ఎలాగో మొదటి పస్కా ఎలా జరుపుకున్నారో అలాగే ఇక్కడ కూడా చేదుతో, అలాగే మాంసాన్ని రోస్ట్ చేసిన మాంసాన్ని, తర్వాత ద్రాక్ష రసపు పాత్రలను, అలాగే రొట్టె ముక్కలు పెట్టుకుని దాన్ని వాళ్ళ లింగంని స్థుతించి ఒకటిగా తాగుతూ ఉంటారు. వాటిని జ్ఞాపకం చేసుకుంటారు, ఎర్ర సముద్రం నుంచి దేవుడు మన ఇట్లాగా విడిపించాడని. అది యూదులు ప్రతి సంవత్సరం జరుగుతారు. యేసు ప్రభు కూడా ఆయన చనిపోకముందు శిష్యులతో చివరిసారి భోజనం చేయాలని ఆశపడ్డాడు, ఆయన తినాలని. అది యెరూషలేములోనే తినాలని ఆయన ఉద్దేశించాడు. సో అందుకని మరి మరుసటి రోజు ఆయన చనిపోబోతున్నాడు కాబట్టి తన శిష్యుల దగ్గరికి వెళ్ళి, మీరు పట్టణంలోనికి వెళ్ళండి, మీకు పడుచువాడు నీటి కుండను మోసుకుని వెళ్తూ ఉంటాడు, అతన్ని అడిగినట్లయితే మీకు ఒక గదిని చూపిస్తాడు అని చెప్తాడు. సో మామూలుగా స్త్రీలు మోసుకుని వెళ్తారు, వీళ్ళు వచ్చిన వాళ్ళు తొందరగా గుర్తుపట్టేశారు. పడుచువాడు నీటి కుండను మోసుకుని వెళ్తుంటే ప్రభు ఒక గది కావాలన్నాడు, పస్కాన్ని మోసడానికి అని అడిగితే ఒక మంచి సామగ్రి గల మేడ గదిని అతను సమకూర్చి, ఆ సమకూర్చిన వ్యక్తి ఎవరు? మార్క్. మార్కు యొక్క ఇల్లు అన్నారు. ఆ మార్కు యొక్క ఇల్లు మొట్టమొదట ప్రభు పస్కాన్ని బోధించాడు. ఇక్కడ రాత్రి ఇక్కడ ఆయన మరి బోధించాడు, నేను తండ్రి ఇంటికి వెళ్తున్నాను, మీకు నివాసాలు సిద్ధం చేస్తాను, మీ హృదయాలు కలవరపడకండి. అలాగే ద్రాక్షవల్లిని గురించిన ఉపదేశం, చాలా విషయాలు చెప్పి ఇక్కడ వాళ్ళ కాళ్ళు కడిగాడు ఆయన. అందరూ కలిసి భోజనం చేశారు. ఇక్కడ నుండే ఇస్కరియోతు యూదా మధ్యలో నుంచి ప్రభు దగ్గర తీసుకొని లేచి ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు ప్రభుని అప్పగించడం కోసం. ఆ భోజనం అయిపోయిన తర్వాత యేసు ప్రభు వారు ఇక్కడ నుండి కీర్తన పాడుతూ ఒలీవ కొండకి వెళ్తారు. గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన చేయడం, అక్కడ ప్రభుని అరెస్ట్ చేయడం, అక్కడ నుండి మనం వెళ్ళిన ప్రధాన యాజకుడి ఇల్లు ఉంది కదా, ఆ ఇంటికి అక్కడికి తీసుకెళ్ళాం. సో ఈ ఈవెంట్ అంతా లాస్ట్ సప్పర్ భుజించినటువంటి మేడగది. సరే, ఇదే మేడగది అపోస్తులు ఆదిమ సంఘము యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత మరలా 120 మంది ఇక్కడే కూడుకున్నారు. మీరు పట్టణంలోనే కనిపెట్టండి, ఎక్కడికి వెళ్ళొద్దు, వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చే వరకు మాత్రం మీరు పట్టణం నుంచి బయటకు ఎక్కడికి వెళ్ళొద్దారు. సో వాళ్ళు వచ్చి 10 దినాలు, అప్పటికి ఆయన లేచి 40 రోజులైంది, 10 దినాలు వెయిట్ చేశారు. 50 రోజులైంది ఆయన మరణించి లేచి. 50వ రోజున ఇదే మేడగదిలో పరిశుద్ధాత్మ ఈదురుగాలు వచ్చి అందరి మీద అగ్నినాలు వాళ్ళగా అందరూ వాక్షితో ఆశీర్వాదాలు. పెద్దోస్ పండుగ ఆ రోజు యెరూషలేములో ఉన్నటువంటి జనం చాలామంది ఏంటో ఈ శబ్దాలు గురించి వింటే ఎవరికి వాళ్ళ దేశ భాషలో 16 భాషలు దేశపు వాళ్ళు 16 రకాలుగా విన్నారు. దాన్ని విన్నప్పుడు పేతురు బయట నుంచి చెప్పాడు, దేవుడు వాగ్దానం చేసిన స్టార్ట్ అయినటువంటి చోటు అపోస్తలులు మొదటి శతాబ్దంలో కూడుకున్న స్థలం. దీనికి మదర్ చర్చ్ అంటారు, తల్లి సంఘం అంటారు. ఇక్కడ నుండి అంతియోకైకి వెళ్ళారు శిష్యులు, సమరేకి వెళ్ళారు, ఊదిగంతాలకు వెళ్ళారు సువార్త. కానీ మదర్ చర్చ్ మాత్రం యెరూషలేము నుండి ప్రారంభమైంది. సో ఇక్కడ పరిశుద్ధాత్ముడు రావడం, ప్రభు ఇక్కడ రాత్రి చివరిసారిగా భోజనం చేయడం, అందరూ ఇక్కడే ఉండడం, ఇది ఎన్నో అద్భుతాలకు నిలయమైనటువంటి స్థలం. అలాంటి ప్లేస్లో దేవుడు ప్రార్థన చేసుకున్నాం. సంఘమంతా కూడా పాటించాలని ఉద్దేశంతో ప్రభు అయినా సంఘమాతరికి మాదిరిగా మీరు ఇక్కడ రొట్టె విరిచిన కార్యక్రమాన్ని మీరు అప్పటికి ముందు శుద్ధ కలిసి చేశారు. దాన్ని బట్టి మేము వందనాలు తెలియజేస్తున్నాం. ఆయన అదే రీతిగా ప్రభుత్వాలైనా ఇక్కడ ఇదే మేడలలో అగ్ని జ్వాలల వంటి పరిశుద్ధాత్మ చేయడాన్ని మీకు వచ్చిన ఈ స్థలం నుంచి మమ్మల్ని ఆయన తీసుకుని వచ్చిన విధానం బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఆయన యొక్క సమయం ప్రార్థిస్తున్నాం. మా అందరి మీద అదే ఆత్మను కుమరించండి, అదే అభిషేకాన్ని కుమరించండి. ఆయన యోవేలు ప్రవచనం మా మీద మీరు నెరవేర్చండి. ఆయన పరిశుద్ధాత్మతో మమ్మల్ని అందరినీ మీరు నింపండి. పరిశుద్ధాత్మ వరములతో, పరిశుద్ధాత్మ ఫలములతో
నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా, నీకు వందనాలు. ఇదే రీతిగా నాయన ఇక్కడ రోమా నుంచి కొంతమంది వచ్చి విన్నారని, వాళ్ళు వెళ్ళి సంఘాలు పెట్టారని, ఆయన తద్వారా పౌలు అక్కడికి వెళ్ళాడని అనేక మంది విషయాన్ని చదువుతున్నాం. ఇక్కడికి వచ్చిన మేము అనేక ప్రాంతాల్లో ప్రభు, అనేక మందికి ప్రభు ఈ సువార్తను చేపట్టే బాధ్యత, ఆయన కర్తవ్యం నెరవేర్చే భాగ్యం మా అందరికీ ప్రసాదించి మా ఇంపు మన నాలుగించింది. ఏ సునామం నడుచున్నా ఆమేన్.